స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం మావా కామిస్ట్, కర్విస్ట్, స్క్రాప్, చెత్త నా కొడుకులని అండ్ వీళ్ళకంటే చాలా కరువులో ఉండే అమ్మాయిలని అండ్ కామంతో కరువుగాళ్ళని పెంచేసి కొంతమంది రేపిస్ట్ మెంటాలిటీని కూడా క్రియేట్ చేస్తున్న క్రియేటర్స్ ని అండ్ ఆ రేపిస్ట్ వాళ్ళ గురించి అంటే కొన్ని అద్భుతాలు అండ్ అద్భుతాల్లో వెలిగే ఎర్రిపుకుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా పెద్దెర్రిపుతో స్టార్ట్ చేద్దాం. అదేం కంటెంట్ రా, ఏముంది అక్కడ? అన్ని లైక్లు కొడుతున్నారు. అరే మీరు ఏం చూసి కొడతారా లైక్లు? సన్లు చూసి కొడతారా? బుగ్గలు చూసి కొడతారా రా? అంటే మనం చాలా రకాల ఎర్రిపోక్ పనులను చూస్తాం. ఇంతకంటే ఎర్రిపోక్ పని మరి ఇంకొకటి ఉంటదారా అనే పనులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇది టాప్ 10 లో ఉంటదరా. ఏముందని లైక్ కొట్టారా? ఏముంది అక్కడ? కరువులన్నా అండ్ అగైన్ నెక్స్ట్ అని ముత్యం చూడు. మీకు ఇష్టమైన హీరో ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఏంటి? మీకు అన్న. నువ్వు ప్రభాస్ కి కూతురు అవుతావు. నీకుంటాయి 18 ఏళ్ళు, ఆయనకుంటాయి దగ్గర 45-50 ఏళ్ళు. ఆయన కూతురు వయసు నీది, నీకు ప్రభాస్ అన్న. మేకప్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఆర్టిఫిషియల్. సారీ, దాని ఆర్టిఫిషియల్ అంటారా? కాదు, అరే ఒరిజినల్ అయితే కాదరా. నువ్వు అదే ఫేసు ముఖం కడుక్కున్నాక చూసావనుకో ఎవర్రా ఇది అని అంటావు. పొద్దున్న లేచినప్పుడు చూసావనుకో చచ్చిపోతావు. ఏయ్ నువ్వు అట్లా నవ్వకు, నాకు ఏదో యాంగ్జైటీ చిరాక్ ఫీలింగ్ వస్తుంది. నీ కాలు మొక్త ఆ ఫాలోవర్స్ ఆ లత్కోర నా కొడుకులు నిన్ను చూసి ఎట్లా నవ్వుతున్నారో నాకు అర్థం కాదు, కానీ నాకు నీ నవ్వు చూస్తే మాత్రం అంటే అందరికీ బుర్రలో కామన్ సెన్స్ ఉంటుంది, వీళ్ళకి మాత్రం కామన్ సెన్సే ఉంటుంది, ఇంకేది ఉండదు. Hi, my name is Ria. I am 20 years old. My height is 5'6" and these are my profiles. జస్ట్ వచ్చింది దాని గురించి అది ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది, అటు ఇటు తిరిగింది అంతే. దీనికి మ్యాక్సిమం నువ్వు ఎన్ని లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మహా అయితే ఒక 20K, 161K లైక్స్ ఏంట్రా? అరే మీరు అన్నం తింటారా లేకపోతే కరువు కామం తింటారా? ప్రేమ గుడ్డిది అంటారు, అప్పుడప్పుడు అది గుడ్డిది కాకపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం గుడ్డోళ్ళే, కామాంధులు. పెదాలు, వైడర్ లిప్స్, ఇట్లా పెడితే మన పోరళ్ళు కార్చుకుంటారు. 5 లక్షల పైన లైక్లు. చెప్పా కదా అన్నం తినర్రా, కరువు కామం తింటారు. ఇంతే 2,50,000 పైన లైక్లు. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. ఏమైపోయావు కీర్తి? నా ఫోన్కే కాదు నా కంటికి కూడా అందకుండా వెళ్ళిపోయావు. ఇక చాలు గోపి, నాకు కావలసింది ప్రేమ మాత్రమే కాదు, లైఫ్ సెక్యూరిటీ. అంత ఫాలోవర్స్ ఏంట్రా? ఏముందిరా అక్కడ? అరే అక్కడ ఫాలో అవుతుంది, లైక్లు కొడుతుంది, 100% మగాళ్ళే అని నువ్వు ఎలా చెప్పగలవురా? నీ దగ్గర పైన ప్రూఫ్ ఉందా అంటే ఉంది, ప్రూఫ్ ఉందిరా. ఇక్కడ ఒక అమ్మాయి పెట్టింది 95.5% ఆఫ్ ది మెన్ పీపుల్ ఓన్లీ ఒక అమ్మాయిని లైక్ చేస్తుండు అండ్ ఫాలో చేస్తుండు, ఎంకరేజ్ చేస్తుండు. బట్ ఈ అమ్మాయిలు మాత్రం తను ప్రేమించిన మగాన్ని కూడా ఒక్కోసారి ఎంకరేజ్ చేయరు. మీరెందుకు అంత ఎంకరేజ్ చేస్తారు? ఎందుకంటే మీరు ఎర్రిపోకులు. అండ్ ఆవిడ క్యాప్షన్ కూడా రాస్తుంది, అబ్బాయిలు లేకపోతే మనకి సోషల్ మీడియాలో రీచ్ లేదు, లవడా లేదు. ఐ రెస్పెక్ట్ దిస్ గర్ల్ రా. అదేంది రా అంత మేకప్ వేసి గట్ల దింపుతుంది మూతి? లో బీట్ వచ్చినప్పుడేమో ఏదో లిప్ సైన్ ఇస్తారు, నార్మల్ గా రెడీ అవుతారు. సడన్లీ ఒక బీట్ వచ్చేసరికి ఇక డ్రెస్ చేంజ్ అయిపోద్ది, గ్లాసెస్ పెడతారు, ఏదో యాటిట్యూడ్ చూపిస్తారు. ఇదేం కంటెంట్ నాకు అర్థం కాదు భయ్యా. అండ్ ఈ అమ్మాయి కూడా టీనేజ్, ఫాలోయింగ్ చూడరా. అంటే అందరికీ బుర్రలో కామన్ సెన్స్ ఉంటది, వీళ్ళకి మాత్రం కామన్ సెన్సే ఉంటది, ఇంకేది ఉండదు.
చెయ్యరా ముద్దుల దాడి అని నిజంగానే వెళ్ళి దాడి చేసావనుకో, అక్కడ ఏజ్ చూడు 17 ఏళ్ళు మాత్రమే. ఇంగున్నారు పారిపో అన్న టెంప్లెట్ పడుతుంది. మళ్ళీ నెల్లూరు పెద్దారెడ్డిని ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతారు. అండ్ 17 ఏళ్ళకి ఆవిడకి ఆల్మోస్ట్ 3 లక్షల మంది ఫాలోవర్స్ ఏంట్రా. అంటే 17 ఏళ్ళకి మనం మీ ఎడ్యుకేషన్ మరి? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ నెక్స్ట్ లైఫ్ ఏమైపోద్దో, డిగ్రీ ఎలాగైనా పాస్ అవ్వాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, అప్పుడే మనకి డబ్బులు వస్తాయి, జాబ్ వస్తా రాదా అని రిగ్రెట్ ఫీల్ ఉండేది. కానీ వీళ్ళు 17-16 ఏళ్ళకే ఫేమ్ అయిపోయి లక్షలు సంపాదిస్తున్నారా. వీళ్ళని ఫేమ్ చేసి లక్షలు ఇస్తుంది కూడా ఒక కామాంధుడే. అంటే అంత మెజారిటీలో పూర్ పీపుల్ అండ్ బిచ్చగాళ్ళు కామాంధులు ఉన్నారు మన దేశంలో. అది చెప్పడానికే నేను వచ్చా. ఈ వీడియో యొక్క మెయిన్ మోటివ్ అదే. వీళ్ళిద్దరూ స్కూల్ దిగారు. ఆ నాలుక చూడరా, నాలుక ఎలా పెట్టిందో. అండ్ ఈవిడకి 1 మిలియన్ ఫాలోవర్స్ కొట్టారు కొడుకులు. అండ్ అది వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపిస్తే వీళ్ళేమో అన్ని లైక్లు కొట్టారు. ఎర్రిపోకులు ఎట్టా కొట్టారా అంత లైక్లు. ఇంత స్క్రాప్ ఏంట్రా నా దేశంలో. అంటే వీళ్ళు రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అయినా అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అవుతుంది, కానీ వీళ్ళు మాత్రం డౌన్ అవ్వర్రా. అలసిపోర్రా వీళ్ళు. వీళ్ళ రీల్స్ అన్ని స్టోర్ చేసి అక్కడ జూగ్గాడి స్టోరేజ్ నిండిపోతుందేమో గానీ వీళ్ళు మాత్రం తగ్గరు. పాలున్నప్పుడే పొంగించుకోవాలి అన్నట్టు ఉంటుందిరా వీళ్ళ కథ. సో ఇక్కడ ఈవిడకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా. పాయింట్ ఏంటంటే చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి ఫాలోలు కొట్టి లైక్లు కొట్టి వాళ్ళ కామంతో అమ్మాయిలను చూసి పాడు చేస్తున్న ఇండియన్ మగాళ్ళు, అదే భారతదేశ మగవారు. అరే ఒకప్పుడు 17 ఏళ్లకే అభిమన్యుడు యుద్ధం చేశాడు. భగత్ సింగ్ 17 ఏళ్లకే ఉరికంబం ఎక్కాడు. అలా అప్పట్లో టీనేజ్ లోనే మగాళ్ళు యుద్ధాలు చేసేవారు. కానీ ఇప్పుడు యుద్ధం అంటే అదే అనుకుంటున్నారో ఏంటో భయ్యా. యుద్ధం అంటే చాలు మింగులాట అయిపోయింది. ఇంతకంటే దారుణమైన జనరేషన్ ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇండియాలో 10% ఆఫ్ ది సూపర్ రిచ్ పీపుల్, 10% ఆఫ్ ది రిచ్ పీపుల్, 30% ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్, 50% ఆఫ్ ది పూర్ పీపుల్ ఉంటారు. దీంట్లో 20% ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ 50% ఆఫ్ ది పూర్ పీపుల్, టోటల్ గా 70% ఆఫ్ ది పీపుల్ ఈ అమ్మాయిల ఫాలోయింగ్ లిస్ట్ లో, లైక్ల లిస్ట్ లో ఉండిపోతారు. ఇండియాలో 65% ఆఫ్ ది పీపుల్ జస్ట్ నెలకి 10,000 తీసుకొని మాత్రమే పనిచేస్తారు. ఆ 65% ఆఫ్ ది పూర్ పీపుల్ ఈ అమ్మాయిల ఫాలోయింగ్ లిస్ట్, లైక్ల లిస్ట్ లోనే ఉంటారు. ఎందుకో తెలుసా? వాడికి అసలు క్వాలిటీ కంటెంట్ ఏంది, అసలు కంటెంట్ కి మీనింగ్ ఏంది అని కూడా తెలియట్లా. మన జీవితంలో వాడు తిరిగి చూసుకుంటే వాడు పువ్వుల గురించి ఆలోచించిందే తప్ప ఆస్వాదించింది ఉండదు. ఎర్రి పువ్వులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అంటే చెట్టుకి పువ్వులు కాస్తాయి, ఆ పువ్వులను ఎప్పుడు తెంపుదామా అని ఆలోచిస్తాడు. ఆలోచించుకుంటే ఈ జీవితం వెళ్ళిపోతుంది. వీడు లైఫ్ అంతా తిరిగి చూసుకుంటే ఆ పువ్వులకి లైక్ కొట్టడం, ఆ పువ్వుల గురించి ఆలోచించడం తప్ప వీడి లైఫ్ లో వీడు సాధించింది ఏమీ ఉండదు. పెద్ద పువ్వు అయిపోతాడు వీడు. పెద్ద కొండెర్రి పువ్వుకాడు, బిచ్చగాడు. జస్ట్ ఫేస్, లిప్స్, బాడీ, దానికే ఇంత మంది అటెన్షన్ చూపిస్తున్నారు, లైక్లు, కమెంట్స్, ఫాలోస్ కొడుతున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. రేపిస్ట్ మెంటాలిటీ అనేది ఇండియాలో ఎంత ఉండొచ్చు. ఒక అమ్మాయిని చూస్తే కేవలం అదే ఫీలింగ్ బ్రెయిన్ లో తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. నాకు తెలిసినంత మటుకు 90% ఆఫ్ ది మగాళ్ళు ఇండియాలో ఒక అమ్మాయిని చూస్తే సెక్స్ తప్ప వేరేది ఆలోచించరు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళు, బయట వాళ్ళందరూ వాళ్ళకి అక్కడ ఆడవాళ్లే, వేరే వాళ్ళే, అంతే. మారాన్రా ఎర్రిపూకులారా. అమ్మాయి కనబడగానే సొల్లు ఖర్చుకొని లైక్లు కొట్టడం కాదురా చిన్న కొడకల్లారా. మీ ఇంట్లో వాళ్ళకేమో చున్నీ వేసుకో అని చెప్తావు, చున్నీ తీసి ఎగిరితే లైక్ కొడతావు, మళ్ళీ దాన్ని గింజ అంటావు. బాడక చెప్పా కదా, వ్యవసాయంలో సాయం ఎంత కామనో వీళ్ళ కళ్ళల్లో కామం కూడా అంతే కామన్. మీ ఇంట్లో ఆడవాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలాంటి మెంటాలిటీ ఉంది అని చెప్పడానికే నేను మీ వీడియో చేశాను, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియోలో మ్యాటర్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. అండ్ థ్యాంక్స్, నమస్తే, బాయ్ భయ్యా.